అయితే అతను దేవునికి ప్రార్థన చేశాడు. వాడు తిరిగి దేవుని ప్రార్థన చేస్తుంటే తాను దేవునికి ప్రత్యక్షత చేసుకున్నాడు. దేవుని ప్రార్థన చేశాడు, తాను దేవునికి ప్రత్యక్షత చేసుకున్నాడు. ప్రత్యక్ష చేసుకున్నాడు యథార్థ హృదయంతో యథార్థ హృదయంతో తర్వాత నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటాను. యథార్థ హృదయంతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నాం. తన స్థితిని దేవుని దగ్గర ప్రభు నమ్ముకున్నాడు, దేవుడు నమ్ముకున్నాడు, అన్నలోకి వచ్చింది. మళ్ళీ తిరిగి తన స్థితిని యథార్థ దేవుడికి తెలియజేసుకున్నాడు. నీ దగ్గర నువ్వేం చేశావు, నేనేం చేశాను ప్రభా, నీ దగ్గర నువ్వేం చేశావు, నువ్వు కూర్చొని నేను ఏం చేశాను చెప్పొద్దు. జాబ్ చేస్తే లేకపోతే ఏదో తరగతి కట్టుకుంటాను. కానీ నేను చెప్పొచ్చు, కానీ నీ స్థితి నువ్వు మళ్ళీ తిరిగి జ్ఞాపకము చేసుకో. జ్ఞాపకం చేసుకోరు, తాతగారు జ్ఞాపకం చేసుకుంటారు, తాగతులు జ్ఞాపకం చేసుకుంటారు, మనసు జ్ఞాపకం చేసుకుంటారు. తన స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసినాను. యథార్థత మొట్టమొదటి యథార్థత కలిగినాడు. ఎవరైతే యథార్థత కలిగి ప్రార్థన చేస్తారో వారికి గొప్ప దేవుడు అనిపిస్తుంది. రెండోది నేను సత్యమతో రెండోది సత్యమతో యథార్థ జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత సత్యం ఏ విధంగా సత్యంతో దేవుడు నడుచుకున్నాడు. రెండోది జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోదిగా నేను ఎట్లా నడుచుకుంటున్నాను. మూడోది నేను ఎలా నడుచుకుంటున్నాను. మంచిగా నడుచుకుంటే చెత్తగా నడుచుకున్నాను. ప్రభా నేను మంచిగా నడుచుకున్నాను కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా, మనసాక్షిగా ఉన్నాను కదా, అయ్యా నాకు ఎందుకు అంటారు అనుకూలం దేవా, నీ దృష్టికి నేను అనుకూలంగా ఉన్నాను కదా, నేను అనుకూలంగా లేను కదా, ఎప్పుడు నీ దృష్టికి అనుకూలంగా ఉండేవాడిని, ఎందుకు వచ్చిన బాధ దేవా, నీ కృప నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమా దేవుడి కృపతో జ్ఞాపకం చేసుకుంటాను. 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తన కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు అందరికీ ఆయుష్ ప్రకటించాడు. దేవస్థానం ఇదిగే ప్రార్థన చేసేయండి, ఇదిగే కన్నీటి ప్రార్థన చేశాడు. జబ్బాకి చెప్తాను అందరూ. ఇదిగే ప్రార్థన చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు, జబ్బాకి ఎలా ప్రార్థన చేశాడు. అంతకుముందు తన స్థితి ఏంటి, తన స్థితి అంతా కూడా మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేశాడు. తెలుస్తుంది హల్లెలూయా. అలాగే అదే అవునా కూడా ప్రార్థించాడు. నీ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ నీ స్థితి యావత్తు మళ్ళీ తిరిగి జారిపోయామో, పడిపోయామో, దూరంగా వెళ్ళిపోయామో సరి చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటాను. భక్తిగా ఉండేదాన్ని, ఆరోగ్యంగా ఉండేదాన్ని, అయినప్పుడు కూడా అనారోగ్యం వచ్చింది. నేను కూడా నా జీవితంలో మరి గత వారం క్రితం చాలా అనారోగ్యపడ్డాను. అప్పుడు జ్ఞాపకం ప్రభావ ఎలా చేశారు, చాలా ఎలా చేశారు, అక్కడ ఇక్కడ ఏంటి నా స్థితి అని జ్ఞాపకం చేసుకుంటే మంచిగా ఏడ్చేయండి చచ్చిపోదని చెప్పాడు. ఇసుకాయకి వచ్చాడు భక్తి వచ్చి మీరు చచ్చిపోదని చెప్పాడు. డాక్టర్కి అసాధ్యమైన దేవునికి సాధ్యం. సాధ్యమే మళ్ళీ హల్లెలూయా ఆమేన్. కనుక ఈ వాక్యం ముగిస్తాను. రాజుల రెండో గ్రంథం మన తన స్థితి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు కన్నిటి ప్రార్థన జవాబు వచ్చింది. 18 పెద్ద ప్రసంగిది 5 నిమిషాలు చెప్పేస్తున్నాను. 18 రాజుల రెండో గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి 4వ వాక్యం. ఉన్నత స్థలములను కొట్టివేసి 4వ వాక్యం. రాజుల రెండో గ్రంథము 18వ అధ్యాయము 4వ
యెహోవా దృష్టికి అతని రెండో రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. మూడోది నీతిని నిజమైన దావీదు అనుసరించి చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. నీతిని అనుసరించిన వాడు ఎవరు చెప్పండి? వాళ్ళ యథార్థత జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళీ నేను నీతిని అనుసరించాను. రెండోదిగా ఐదవది అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. నీతిని అనుసరించి నేను అనుసరించాడు. ఎవరి మీద అనుసరించాడు? ఎవరి మీద? దేవుడి మీద. ఎవరి మీదండి? విశ్వాసం వచ్చినవాడు. నీతిగా ఉంటే మంచిదే. నీ విశ్వాసం, నీ నీతి మంత్రి అదే ఉంది, కానీ నీ విశ్వాసం నిన్ను బాగు చేయదు. నీతిగా ఉంటావు కానీ నీ విశ్వాసం కోల్పోతుంటావు. విశ్వాసం కోల్పోతే బాగోదు సార్, కష్టపడిన బాధ వచ్చింది. విశ్వాసం బలంగా నిలబడాలి. మూడోది కానీ ఆరోగ్యం అతడు యెహోవాతో హత్తుకొని అతనితో నమ్మకమైన ఒకడు లేడు. అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. నమ్మకమైన వాడు ఒక్కడే లేడు. నమ్మకత్వం. మూడోది నమ్మకత్వం. నమ్మకమైన నాలుగోది రెండోది దేవుని హత్తుకున్నవాడు. దేవుని హత్తుకున్నవాడు ఎవరు హత్తుకున్నా? రూటు ఎంత కష్టపడిన బాధ వచ్చినా హత్తుగా హత్తుకుంది. భర్త పోయిన కుటుంబం బాగోలేకపోయినా దేవుడు హత్తుకుని మరి రూటు తన హత్తుకుని దేవుడు దిగిన దేవుడు ఎవరు హత్తుకున్నాము? మనం దేవుని హత్తుకోవాలి. ఆకలి వెనక్కి తీయలేదు. ఆయన వెంబడించట్లో వెనకమ్మా ఆయన వెంబడించట్లో వెనక్కి తీయలేదు. నువ్వు కరెక్ట్ వచ్చిన బాధ వచ్చిన సమస్య రాక వచ్చిన సమస్య ఏదైతే వెనక్కి వెళ్ళిపోతావు. అంతే భయం చెప్తుంది. నాగట్టి మీద చేసినాడు మరి వెనకట్టు తిరగకూడదు. నీ వెనక్కి తిరిగిపోతున్నా అంటే నీ కష్టాలు నీ బాధ సమస్య రాకపోతలేదు. కానీ వ్యక్తిగత యేసుని గురేపు చూస్తూ ముందు సరిపోతాయి. దేవుడు తప్పుగా నీకు మేలు చేస్తాడు, దీవిస్తాడు. కానీ వ్యక్తిగత జీవితం ఈరోజు ఇక్కడ కూర్చున్నావు, అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు, కష్టాలతో బాధపడుతుండొచ్చు, అప్పులతో బాధపడుతుండొచ్చు, సమస్యలతో బాధపడుతుండొచ్చు. నీ వ్యక్తిగత జీవితం ఏ పరిస్థితి ఎదురైనప్పుడు నీకు నీవుగా దేవుడికి మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆయన కూడా నీ వ్యక్తిగత జీవితం ప్రభుకి ఇవ్వకుండా ఎవరు నన్ను బాగు చేయి, రెండు కష్టాలు తీసేయి, నా రోగాలు తీసేయాలని అడగద్దు. నా రోగాలు తీసేయి, నా బాధ తీసే సమస్య తీసేయాలని అడగద్దు. నేను ప్రభా నా జీవితంలో నాకు కావాలి కాదలిగా నీవన్నగా నాకు ఈరోజు చాలా మంది కన్నీటితో ప్లాన్ చేసాడు. ఎందుకుగా చెప్పిపోయిందండి కన్నీటి ప్లాన్ చేయాలి, కన్నీటి ప్లాన్ చేయండి. కానీ ఎవరు చేయాలి కన్నీటి ప్లాన్? కనుక ఏం చేయాలండి? ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్లాన్ చేయాలి. అప్పుడు వ్యక్తిగత జీవితం ప్రభు దేవుడు నన్ను నట్టునే స్వస్థపరుస్తాడు. దేశం కాదలిగా నేను దేవుడు స్వస్థపరుస్తాడు. నేను అయిపోయినట్టేమో కనుక దయచేసి గమనించండి. నేను చనిపోవలసినట్టు నా చెప్పుకున్న వాళ్ళు మరి ఒక కండిషన్ 5,000 రూపాయలు చేశారు. మరి ఇంకోసారి ఒకసారి వచ్చింది, అందరికి తగ్గిపోయింది. నాకు సార్లు వాడాలి, మనకి తగ్గిపోయింది. మళ్ళీ పెద్ద పరిస్థితి వచ్చింది. వెంటనే డాక్టర్ చూపించినప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి డాక్టర్ చేసి వైద్యం పెట్టి విశ్వాసం మీరంతా చేసిన ప్రార్థన పెట్టి దేవుడు నన్ను బాగు చేశాడు. ఇంకా మళ్ళీ నేను పదిగలిగాను. తప్పకుండా దేశం దాదాగా నేను స్వస్థపడి హేళవాను ఇంటికి ఎందుకు అనారోగ్యపోయింది. ఇది ఈ జ్ఞాపకం చేశాడు. కన్నీటితో ప్రార్థన చేస్తే తగ్గిపోయి స్వస్థపిస్తాను అనుకున్నాను కదా. అదే చెప్తారు పాస్టర్ అని చెప్తే మనం కూడా అదే చెప్తాం. కన్నీటి ప్రార్థన దేవుడు ఇచ్చాడు. లేదు, ఈ విషయాలు విన్నబెడితే దేవుడు నేను చేశాను. అలాగే నాకు కూడా దేవుడు కూడా నేను కూడా అలాగే ధ్యానం చేసుకున్నాను. ఈ విషయాన్ని ఉన్నబట్టే దేవుడు ఆరోగ్యం మనకి మీ మధ్య నిలబడగలిగాను. కనుక దయచేసి గమనించండి. ఈ వాక్యం దూరదర్శన సోదరుడు ఎక్కడ పెట్టారా యాదవ ఆదరణ దగ్గర కూర్చొని దేవుని వాక్యం పెట్టారా నాకు దేవుడు ఆరోగ్యించాడు, నెమ్మదించాడు. నీకు కూడా ఆరోగ్యించి నెమ్మదించి సౌభాగ్యం. కానీ నేను వ్యక్తిగా తెలుతున్నట్టుగా నేను పాపి నన్ను క్షమించుకోవాలి. నా వ్యక్తిగా అనారోగ్యం భరించండి, తీసేయని ప్రార్థన. అనారోగ్యం తీసివేయము, ఎప్పుడు తీసివేయము.
అప్పుడు కొట్టివేయము అని ప్లాన్ చేయకు ప్రభా. అప్పుడు భరించుడు సాయం చేయండి, అనారోగ్య భరించి సాయం చేయండి, ఈ సమస్య భరించి సాయం చేయండి అని ప్రార్థించే దేవుడు చూసింది మా దేశ. నువ్వు సమస్య వైపు చూడకు, నువ్వు సమస్య వైపు చూడకు, సమస్యకు జవాబు చేయి, యేసు వైపు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. నేను మాట్లాడు దేవుడు దీవించుగాక. నేను మాట్లాడాలనుకుని కొద్ది మాటలు పంచుకున్నాను. నేను మాట్లాడాలని చెప్పి దేవసేవలు ఉంచుకొని నువ్వు వచ్చారు, వారు దేవుని వాక్యం పంచుకుంటారు. ఈ కొద్ది మాటలు దీవించుగాక. వీళ్ళని నా గురించి ప్రార్థించాను. మీ అందరికీ హల్లెలూయా, హల్లెలూయా.